హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి అండి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకుని మిక్సీలో వేసుకుంటున్నానండి. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు 2 కింద చీల్చుకుని వేసుకుంటున్నానండి. వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. ఇది ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్నాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2-3 విరుచుకుని వేసుకోవాలండి. వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకున్నాక నేనైతే 3 కొబ్బరికాయలని బాగా తురిమి తీసుకుంటున్నానండి. మిక్సీ వేసి పడితే మాత్రం మెత్తగా అయిపోయి బాగోదన్నమాట. మనం ఎప్పుడైతే కొబ్బరి కోరుకునేది ఉంటుందో చూసారా, దాంతో కోరుకుని బాగా వేసుకోవాలి. చూసారు కదా, వేసుకుని అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.